నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ఖజానాకు 35 కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఓ వ్యక్తిని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన మహమ్మద్ షహీన్ అనే వ్యక్తి డొల్ల కంపెనీల పేరిట 230 కోట్ల రూపాయల విలువైన బోగస్ ఇన్వాయిస్లను సృష్టించాడు. ఎవరికీ అనుమానం రాకుండా వివిధ వ్యక్తుల వివరాలను ఉపయోగించుకుని నకిలీ కంపెనీలను సృష్టించి బోగస్ ఇన్వాయిస్లు తయారు చేశాడు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఈ కంపెనీలు ఉన్నట్లుగా పత్రాలు సృష్టించాడు. ఈ పత్రాలపై అనుమానం వచ్చి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని హోసూరు వద్ద నిందితుడు మహమ్మద్ షహీన్ను అరెస్టు చేసి విశాఖలోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 24 వరకు నిందితుడిని న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించడం, ట్యాక్స్ ఎగవేత, జీఎస్టీ అంశంలో ప్రభుత్వానికి మోసం చేయటం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా నిందితులు ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు విశాఖ జీఎస్టీ డైరెక్టరేట్ ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ మొహమ్మద్ అలీ ఓ ప్రకటనలో తెలిపారు.